వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ కులం డామినేషన్ అన్నది జరుగుతుందా లేదా? జగన్ టైంలో రెడ్డి డామినేషన్ లేదా? బాబు టైంలో కమ్మ డామినేషన్ ఉంటుంది. ఏం డామినేషను? వాళ్ళేమి కులం పరంగా రెచ్చిపోవట్లేదు కమ్మ సామాజిక వర్గం అంతా. విచ్చలవిడిగా ఏం ప్రవర్తించట్లేదే. జరుగుతున్నది ఏంటి? చంద్రబాబు చుట్టూ ఉండే వాళ్ళల్లో ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు. ఆయన ఆల్రెడీ స్టేజ్ మీద కూర్చునేటప్పుడు అన్ని కులాలని దగ్గరుండి చూసుకుంటాడు. ఇప్పుడు సవిత లాంటి అమ్మాయి, లేకపోతే ఆ గిరిజన మంత్రి ఉన్నది, ఆవిడ ఇట్లాంటి వాళ్ళు అందరూ అసలు వాస్తవంగా మంత్రులుగా డామినేట్ చేస్తున్న వాళ్ళు అందరూ ఎవరు? నారాయణ, లేకపోతే కనుక సవిత, లేకపోతే రాంపుల ప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఇట్లా కదా. వీళ్ళల్లో ఎవరు డామినేట్ చేస్తున్నారు? చంద్రబాబు, లోకేష్ కాకుండా, లోకేష్ కూడా కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు ఓ రకంగా. ఎక్కువగా నడుస్తుంది వీళ్ళదే కదా హవా అంతా కూడా. అయితే పనులు జరిగే చోట వీళ్ళు లెక్కలేసుకుంటారు. రాజకీయ పరంగా అయితే అదే కాదు, పబ్లిసిటీ పరంగా కూడా ఏమి కమ్మ మంత్రులు డామినేషన్ ఏం చేయట్లేదు. చంద్రబాబు గారు ఆ విషయంలో స్ట్రాటజిక్గా పోతున్నారు. లోకేష్ ఇంకా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు ఆ విషయంలో. ఎక్కడక్కడ కుల డామినేషన్ని ప్రెస్ మీట్లు కానీ, మీటింగుల్లో కానీ, లేదా రాజకీయ బహిరంగ యాక్టివిటీల్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ కానీ ఎట్లా ఇండివిజువల్గా మిగతా యాక్టివిటీ అంటారా? పోలీసుల్లో డామినేషనా, లేకపోతే ఇతర వ్యవస్థలో డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంది? అది మనం విభజన తర్వాత విపరీతంగా చేసుకున్నాం. అది విభజనకు ముందు లేదు ఆ స్థితి, విభజన తర్వాత ఉంది. ఏబి వెంకటేశ్వర గారు మన ఇంటర్వ్యూలోనే చెప్పారు ఒకటి. ఏంటంటే అంతకు